పులుల దినోత్సవ సందర్భంగా మరి పాండవుల గుట్టలో ఈ ప్రోగ్రాము ముందుండి అరేంజ్ చేసి మరి ఇక్కడికి వచ్చిన మన మాజీ భూపాలపల్లి డిఎఫ్ఓ గారు శ్రీ పురుషోత్తం సార్ గారికి, మన భూపాలపల్లి మాజీ ఎఫ్డిఓ సారయ్య గారికి, మా భూపాలపల్లి ఎఫ్డిఓ పదకొండ, మాదేపూర్ ఎఫ్డిఓ సందీప్ గారికి, అదేవిధంగా మరి ఎంతో కష్టపడి వర్షంలో కూడా మనకి ప్రకృతిపై ప్రేమ చూపిస్తే ఇక్కడికి వచ్చిన మన యునైటెడ్ ఫోరం ఫ్రంట్ ప్రతినిధులు శ్రవణ్ కుమార్ గారికి, రాజు గారికి, అదేవిధంగా భూపాలపల్లి ఎగో క్లాస్ ప్రతినిధులు మన సాజద్ అలీ గారికి, స్నేక్ క్యాచర్ రహీం గారికి, రాహుల్ గారికి, మన ముఖ్యంగా మన భూపాలపల్లి సిబ్బంది రేంజ్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, స్వీట్ ఆఫీసర్ అందరికి కూడా మరొక్కసారి శుభాకాంక్షలు. సో మనందరం మాట్లాడుకున్నట్టుగా నేను ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసిన విషయం ఏంటి అంటే భూపాలపల్లి మంచి ఫారెస్ట్ ఏరియా. ఇంతకుముందు మేము ఎంతో ఎంక్రోచ్మెంట్ ఏరియాలో పనిచేసేది, సారాయి తెలుసు. వరంగల్ సౌత్లో దాదాపు ఒక 40% ఫారెస్ట్ పోయింది ఎంక్రోచ్మెంట్. అదేవిధంగా నేను కొత్తగూడెంలో కూడా పనిచేశాను, అక్కడ కూడా దాదాపు ఒక 30% ఫారెస్ట్ పోయింది. ఇక్కడ నాగరికర్ణంలోనే ఒక 5%, బట్ మనకు భూపాలపల్లిలో 10% మాత్రమే ఫారెస్ట్ పోయింది. అంతా అంటే ఇంకా 150,000 హెక్టార్ల ఫారెస్ట్ ఏరియా ఉన్నది మనకు. సో లేనిది ఏంటి అంటే మనలో ప్రజల్లో కావచ్చు, ఆఫీసర్లో, మన అందరిలో కూడా వన్యప్రాణులను కాపాడాలనే ఆకాంక్ష లేకపోవడం వలన పోయింది తప్ప అడవుల వల్ల పులులు పోలేదు. మీరు ఒక్కసారి మనం 1940 సలీం అలీ గారి మనం వచ్చి ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఎంటైర్ సౌత్ ఇండియాలో దండకారణ్యంలో ఉన్న పులులు ఎక్కడ కూడా లేవు. ఆ టైంలో 40-50 వరకు కూడా చాలా ఈ ప్రాంతంలో చాలా పులులు ఉన్నాయి. మనకి ఎప్పుడైతే 1980 తర్వాత ఈ కొంచెం ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, డిస్టర్బెన్స్ పెరిగిందో అప్పుడు పులులు తగ్గుతూ వస్తున్నాయి. దాదాపుగా మనం 2005-06 వచ్చేసరికి మ్యాక్సిమం లేకుండా పోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది క్యారిడార్ ప్రాంతం, పెద్దగా ప్రాబ్లమాటిక్ ప్రాంతం కాదు. పక్కన తిప్పేశ్వర్ ఉంది, 20,000 హెక్టార్ల ఏరియా మాత్రమే. అందులో 50 నుంచి 100 పులులు ఉన్నాయి. మీరు తడవా పోతే అది కూడా ఎంత ఉంటుంది, మన జిల్లా కంటే తక్కువే ఉంటుంది ఏరియా. ఆల్మోస్ట్ మన జిల్లాలో ఎంత ఫారెస్ట్ ఏరియా ఉందో తడవబడ కూడా అంత ఫారెస్ట్ ఏరియా. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే మనం ఇంతకుముందు మనందరం మాట్లాడుకున్నట్టుగా మనం ప్రజల్లో అవగాహన చేయడంలో ఫెయిల్ అయింది. ముఖ్యంగా ఎందుకు ఇంత అడవులు ఉన్నా మరి టైగర్లు లేవంటే కారణం యథేచ్ఛగా పోచింగ్ హంటింగ్ జరుగుతున్నది. అక్కడ ఉన్న విలేజెస్ లో కావచ్చు, సిటీలో కావచ్చు, లేకుంటే వరంగల్లో కావచ్చు. వరంగల్లో ఉన్న వాళ్ళు కూడా మాంసం తింటున్నారు, మన ఏరియా నుంచి పోతుంది. అది జరుగుతూనే ఉన్నది. ప్రైవేస్ లేదు, టైగర్ వచ్చిపోయినా ఎందుకు పోయినాయి? ప్రైవేస్ ఉండింటే టైగర్ ఉండేది. ప్రైవేస్ పెంపొందించడంలో ఫెయిల్ అయింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే సేమ్ మన తెలంగాణలో ఉన్న పరిస్థితి 2008-09లో అమరాబాద్ టైగర్ రిజర్వ్, అప్పుడు నల్లమలై టైగర్ రిజర్వ్ లో 5-6 టైగర్సే ఉండేవి. అప్పుడు కూడా పోచింగ్ ఎక్కువ ఉంటుండే. అక్కడ రాంపండ్గా జనాలందరూ వెళ్ళేవాళ్ళు, పోచింగ్ జరిగేది. అట్లాంటిది ఇప్పుడు ఈ రోజు అక్కడ టైగర్స్ 50 నుంచి 60 టైగర్స్ ఉన్నాయి మన తెలంగాణలో. మన ఏరియా కూడా ఎంత ఆల్మోస్ట్ మన భూపాలపల్లి అనుకుంటుంది. ఎందుకు పెరిగినాయి అంటే కారణం ప్రొటెక్షన్ ఇంప్రూవ్ అయింది. ప్రొటెక్షన్ తో పాటు అవగాహన పెరిగింది. అక్కడ పక్కనే నల్లమలై టైగర్ రిజర్వ్ నుంచి ఇప్పుడు శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి కూడా టైగర్స్ రావడం, కారిడార్ ఉంది, ప్రొటెక్షన్ ఇంప్రూవ్ అయింది, వైల్డ్ లైఫ్ హ్యాబిటేషన్ పెరిగింది. డెఫినెట్ గా టైగర్స్ పెరుగుతున్నాయి. సో మన దగ్గర కూడా మనం పెంచవచ్చు, పెద్ద కష్టమని కాదు. ఎందుకు నేను పర్సనల్ గా చూసిన విషయం ఏంటి అంటే ఇక్కడ కనుక ఇంతకుముందు మనం చెప్పినట్టు గ్రీన్ విలేజెస్ ప్రతి విలేజ్ లో మనం ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకొని ఎక్కడ పోచుకు జరగకుండా మనం ఒక 5 సంవత్సరాలు కనుక చేయగలిగితే 100% టైగర్స్ రెసిడెన్స్ టైగర్స్ అయితే ఇక్కడ దాంతో అందరం పాటుపడాలి. ఇందులో ఫారెస్ట్ సిబ్బంది ఒక్కరే కాదు. మీరు ఇంతకుముందు రాజు గారు చెప్పారు, స్కూల్లో కూడా మనం గ్రీన్ కవర్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి విలేజ్ లో పిల్లలు తండ్రిగా చెప్పేటట్టు ఉండాలి. అదేవిధంగా గ్రీన్ వారియర్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏ విలేజ్ లో పోచింగ్ జరగకుండా చూడాలి. అట్లా చేసినట్టయితే మనకున్న అడవులు కంపల్సరీగా మంచి శాతం ఉంది, మంచి అడవులు ఉన్నాయి.
కానీ ఈ రకంగా మనం పోల్చింగ్ జరగకుండా చూస్తే మన ప్రాంతంలో స్పాటివిటీతో పాటు సాంబార్ ఉంది, లేదంటే నీళ్ళగా ఎక్కువ ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, బైసన్స్ ఉన్నాయి. ఇన్నిటిని కనుక మనం పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా టైగర్ ఉంటుంది. మీకు మనం మహబాద్లో మనం పనిచేసినప్పుడు దాదాపు ఎనిమల్స్ కూడా కనిపించకపోయాయి. ఎంక్రోచ్మెంట్ 2015లో జీరో చేసినాం. సారాయి ఉన్నాడు, మేము గుంజుకోవడం తప్ప కొత్తగా పోనీయదు. 2015 నుంచి కూడా ఎక్కడ కూడా కొత్త ఎంక్రోచ్మెంట్ నుంచి కూడా 10 ఏళ్ళు ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది. అంటే జనాలు ఆ భయం క్రియేట్ చేయాలి. మనం ఫారెస్ట్ వాళ్ళు వస్తే 1 ఎకరం కొడితే 10 ఎకరాలు గుంజుకుంటున్నారంటే సారాయిని కూడా చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా కష్టపడి కూడా రిట్రైవ్ చేశాడు. అట్లా అందరూ రేంజర్లను మోటివేట్ చేసి, స్టాఫ్ ను మోటివేట్ చేసి చేయడం వల్ల ఇప్పుడు మన ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎక్కువ వైల్డ్ లైఫ్ ఉందంటే మహబాద్లో వైల్డ్ లైఫ్ ఉండదు. చాలా మంది మీరు వెళ్ళి చూసినా కానీ ఇంక్రీజ్ అయింది. ఎందుకు అంటే మన అవగాహన పెంచడంలో మనం ముందుండాలి. డెఫినెట్ గా భూపాలపల్లి నాకు నమ్మకం ఉంది. చాలా ఏమైంది మనకు ఇక్కడ పనిచేశారు, ప్లస్ మనకు సపోర్ట్ కూడా ఉంది. ఇంతమంది నిజంగా స్నేక్ క్యాచర్ కావచ్చు, ప్రకృతి ప్రేమికులు ఉన్న ఈ ప్రాంతంలో మనం మళ్ళీ రాబోయే కాలంలో పులులు అలరాలేటట్టు ఈ ప్రాంతంలో తిరిగేటట్టు మనం చేయగలగచ్చు. నాకు నమ్మకం ఉంది. మనందరం కలిసి పని చేద్దాం. డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే టైగర్ ఇప్పుడు మనకు రోమింగ్ చేస్తుండే ఆ మనుగూరు అండ్ మహబాద్ ఏరియాలో ఇక్కడ కూడా వచ్చి తిరిగి వెళ్ళింది కాబట్టి మనకు సారిడార్ పక్కనే ఉన్న ఇంద్రావతి కావచ్చు, లేదంటే తడోబా నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రే బేస్ ను ఇంప్రూవ్ చేయగలిగితే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కావాలని కాదు, ఎక్కడైతే సింగరేణి కానీ ఇక్కడ ఎంప్లాయీస్ పెరిగిన ప్రాంతంలో మనకు అడవి జంతువులు తగ్గిపోయింది. ఇది తెలిసో తెలియదు జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా. సండే అయిందంటే మనకు మటన్ కావాలి జనాలు. మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది అందరికీ తెలుసు. ఏ స్టేజ్కి పోయిందంటే ఒకసారి మహబాద్లో నేను పోలీసు వాళ్ళు మేము కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తే ప్రతి సండే వైల్డ్ మీట్ దొరకగా వాడు ఏం చేస్తుండే, లోకల్కి వెళ్ళి 100 రూపాయలకు మామూలుగా దూడ మాంసం తీసుకొచ్చి అమ్మినాడు, అడవి మాంసం అని చెప్పి. అంటే అట్లా జరుగుతుంది. ఎందుకంటే మనం జనాలే మనం చదువుకున్న వాళ్ళమే అడుగుతున్నాం. సండే అయిందంటే మాకు దొరుకుతుందా, ఇప్పుడు వరంగల్లో అడుగుతున్నారు, ఇక్కడ అడుగుతున్నారు. అంటే ఇది తప్పుడు పని. దీన్ని మనం జనాల్లో అవగాహన పెంచగలిగితే, మీరు మధ్యప్రదేశ్ వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, ఎంత ప్రేమ చూపిస్తారు జంతువుల మీద. అవి తినిపోయినా కానీ వాటిని వదిలించారు. జంతువులను కొట్టడం కానీ పంపడం కానీ చేయరు. జంతువులు మా పంట తింటే దేవుడు తిన్నట్టని ఆలోచించి వాటి కామ్ చేయకుండా వదిలేస్తారు. కాబట్టి నార్త్ ఇండియాలో అన్ని జంతువులు పెరుగుతున్నాయి, వన్యప్రాణులు పెరుగుతున్నాయి. మన దగ్గర మనం అవగాహన కల్పించాలా. డెఫినెట్ గా మనందరము ఇన్వాల్వ్ అయ్యి విలేజ్ లో ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మనకు తెలిసిన డెఫినెట్ గా దాన్ని మనం ఎంబడబడి దాన్ని కేసు చేసి వాళ్ళని జైలు పంపితే ఆ భయం అనేది వస్తుంది. నేను నిన్న నాకు నాగర్కర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. అక్కడ ఏమైంది, వాళ్ళు ఊళ్ళందరూ కలిసి సాంబార్ను చంపేసారు, పాలు వేసుకున్నారు, అంతా తిన్నారు, ఇంటికి సప్లై చేసుకొని పోయారు. అక్కడ సపోర్ట్ చేసిన లోకల్ స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే ఏ రకంగా ఉన్నదో ఆలోచించండి. నేను ఒక జనాల్ని అనట్లేదు, అందరం కలిస్తేనే ఆగుతాయి. అంతే తప్ప ఒక ఫారెస్ట్ వాళ్ళే చేయాలా లేకుంటే జనాలే చేయాలని కాదు. అవేర్నెస్ అనేది మనలో రావాలి. అక్కడ మళ్ళీ పోనీ ఎడ్యుకేషన్ కావాలంటే అందరు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అక్కడ తిన్న వాళ్ళ దాంట్లో. రీసెంట్ గా నాకు ఫొటోస్ ఆ వీడియోస్ వచ్చినాయి. అంటే ఇది కామన్ గా ఆలోచిస్తున్నాం. మనం ఏమనుకుంటాం, మన బీటా ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వస్తే తింటే తినాలి అనే ఆలోచన ఉండకూడదు. అట్లనే ఎవరికైనా తెలిసిన విలేజెస్ లో కానీ ప్రకృతి ప్రేములు కానీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే డెఫినెట్ గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కంపల్సరీ వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం చేద్దాము. ఆ రకమైన భయం ఉండాలి. అప్పుడే వన్యప్రాణులు పెరుగుతాయి. వన్యప్రాణులు పెరిగిన తర్వాత టైగర్స్ ఆటోమేటిక్ గా నువ్వు వాటిని పిలవాల్సిన అవసరం లేదు, మనము రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ అవే వస్తాయి. టైగర్ వచ్చిందంటే మనకు అడవి కూడా ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉంటుంది. డెఫినెట్ గా ఎంక్రోచ్మెంట్ తగ్గింది. మనందరం కూడా ఈ రకంగా మనము ప్రజల అవగాహన పెంచితే డెఫినెట్ గా మనము రాబోయే కాలంలో భూపాలపల్లిలో మంచి టైగర్ రిజర్వ్ గా మనం చూస్తాము. దానికి ఇంత కష్టపడి వర్షంలో ఇంత దూరం నుంచి మరి వరంగల్ నుంచి వచ్చిన అందరి స్వచ్ఛంద ప్రేమికులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి మా సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.